క్విట్ ఇండియా జాతీయ ఉద్యమ స్ఫూర్తితో మోడీ కార్పొరేట్ ప్రభుత్వాన్ని భారతీయులు తరిమికొట్టి దేశాన్ని రక్షించుకోవాలి అని సిపిఎం ఏరియా కార్యదర్శి నన్నేసా పిలుపునిచ్చారు. సిఐటియు ఏఐకేఎస్ ఏఐడబ్ల్యూ కమిటీ కేంద్ర పిలుపు మేరకు బుధవారం వర్ని మండల కేంద్రంలో కార్పొరేట్ కో హటావో దేశ్ కో బచావో నినాదంతో బైక్ ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. అనంతరం సుభాష్ చంద్రబోస్ చౌరస్తా వద్ద నన్నేసా మీడియాతో మాట్లాడుతూ మోడీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు ఓడిగం చేస్తుంది అని మండిపడ్డారు. దేశ సంపదను కాపాడుకునే బాధ్యత ప్రతి భారతీయుడిపై ఉందని ఆయన అన్నారు. మోడీ పద్ధతి మార్చుకోకపోతే ప్రజలు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో లక్ష్మణ్, రవీందర్, సాయిలు, శ్రీనివాస్, మారయ్య, భూమయ్య, గంగారాం తదితరులు పాల్గొన్నారు. ఏఐఏడబ్ల్యూ కేంద్ర కమిటీల పిలుపు మేరకు వర్ని మండల కేంద్రంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. క్విట్ ఇండియా జాతీయ ఉద్యమ స్ఫూర్తితో ఈ దేశంలో నరేంద్ర మోడీ మతతత్వం, కార్పొరేట్ల శక్తులతో ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తున్నారు. ఈ దేశాన్ని రక్షించే క్రమంలో ఈ దేశ ప్రజలు మన దేశాన్ని కాపాడుకోవాలని, కార్పొరేట్ శక్తుల నుండి ఈ దేశానికి రక్షణ కల్పించాలని మేము ప్రజా సంఘాల ఆధ్వర్యంలో వర్ని మండల కేంద్రంలో నిరసన చేపట్టడం జరిగింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల అండతో దేశ సంపదను, జాతి సంపదను కార్పొరేట్ శక్తులకు అంటగట్టి దేశ ప్రజలని మోసం చేస్తూ ఉన్నాడు. ఈ మోసాన్ని తెలియజేస్తూ వర్ని మండల కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా, కార్పొరేట్లకు వ్యతిరేకంగా ఈ దేశ రక్షణలో దేశ భారతీయులందరూ కూడా సంఘటితమై ఈ కార్పొరేట్ ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాలని నిరసన ప్రోగ్రాం చేపట్టడం జరిగింది. ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల లాభాలను పక్కన పెట్టి దేశ ప్రజలను కాపాడాలని, దేశ సంపదను కాపాడాలని సిఐటియు తరఫున, ఏఐఏడబ్ల్యూ తరఫున, ఏఐకేఎస్ తరఫున 3 సంఘాల తరఫున మేము కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. భారతదేశాన్ని కార్పొరేట్ శక్తుల నుండి భారతదేశాన్ని, కార్పొరేట్ ప్రభుత్వాల నుండి భారతదేశాన్ని, కార్పొరేట్ ప్రభుత్వాల నుండి భారతదేశాన్ని, కార్పొరేట్ శక్తుల నుండి భారతదేశాన్ని కాపాడదాం, 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 కాపాడదాం.